మాత్రం తేలేకపోయారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనుకున్నాను 2005లో జూన్ 2వ తేదీ అంటే దాదాపుగా 12 సంవత్సరాల కిందట యాడి కెనాలకి ఈ పెద్దవడుగు మండలంలో కర్దరకుంటపల్లి దగ్గర ఆ రోజు పునాదులు వేశారు 600 కోట్ల రూపాయలతో. ఇప్పటికే ఖర్చు పెట్టారు, కానీ నీళ్లు మాత్రం చుక్క మాత్రం రాలేదు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అందరి నీవా ద్వారా ఈ జిల్లాకు నీళ్లు అందించాలని చెప్తే ఆ నీళ్లను మొదటి దశ పూర్తి చేసుకొని 2012లో నీళ్లు వచ్చినా కూడా ఇక్కడికి మాత్రం నీళ్లు మాత్రం తెలియకపోయినాడు ఈ ఊరు శాసనసభ్యులు. అంతేకాదు ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు యాడికెనాల ద్వారా కిష్టిపాడు రిజర్వాయర్ కానీ రాయల చెరువు కానీ చందన గ్రామాలకు కానీ ఈ యాడికి మండలానికి కానీ 50,000 ఎకరాలు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. కానీ నీళ్ళు అనేది అక్కడ తేకుండా తమ పొలాలు పాలించుకోవడానికి అదనంగా కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 10 కోట్లు తీసుకొచ్చేసి అట్లా తీసుకొని పోతున్నాడు. మీ అందరి యొక్క నోట్లో నీళ్లు కొట్టని చెప్పేసి గుండు కొట్టని చెప్పేసి ఇదేనా ఈరోజు అంటున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆక్రోశాన్ని ఆవేశాన్ని బాధించుకోలేక ఒక్క తూరి ముఖ్యమంత్రి గారిలో చలనం తీసుకొని రావాలని చెప్పి ఒక మాట అంటారు. మీ శాసనసభ్యుడు అంటారు నేను అనుకుంటే తాడిపిత్తిన నియోజకవర్గంలోంచి వెళ్ళగొట్టాలని అంటున్నారు. నేను చెప్తున్నాను వాళ్ళతో వీరందరికీ ఏమి జవాబు చెప్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీ చంద్రబాబు నాయుడు బెదిరింపులు కానీ మీ చేసి వారి యొక్క బెదిరింపులకు ఎవరు కానీ భయపడే వాళ్ళు ఎవరు కానీ లేరని చెప్పి ఎందుకంటే మేము గెలిచాము, ఓడిపోయినప్పుడు మేము ఊర్లు విడిచిపెట్టిపోలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పులివిందలో విడిచిపెట్టుకోలేదు, మేము అనంతపురం విడిచిపెట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీ వారికి భయపడి ఆ రోజు పరిటాల రవీంద్రకి భయపడి బెంగళూరుకు బయలుదేరాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు కదా మీరు మమ్మల్ని తీసుకొచ్చేసి తాడిపిత్తి నియోజకవర్గం నుంచి ఓడిపోతారా? ఈ పొద్దు మేము ఓడిపోయినా కూడా ప్రజల కోసం పోరాడతాం. మాకు పదవులు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, మాకు మీ కాంట్రాక్ట్ అవసరం లేదు. మేము ఈ ప్రజల కోసం అనేది ఉంటాం. నేను ఈ తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నాం. ఈ ఖరీఫ్ లో యాడికి కాలువ ద్వారా ఇక్కడ ఉండే 50 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. లేకుంటే అసెంబ్లీలో మన నాయకుడు మన పార్టీ అక్కడ నిలవరిస్తారు. మనమందరూ కూడా ఉద్యమించి ఈ పరిపాలన స్తంభింపజేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తున్నాం. నీ ప్రభుత్వం అడ్డం ఉందని చెప్పేసి నీ పదవిని అడ్డం పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మమ్మల్ని పెడితే మేము ఎన్నికొచ్చే వాళ్ళకి కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు ఇంకా మన విషయాలు, మన జిల్లా విషయాలు, రాష్ట్ర విషయాలు ఈ విభజనప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా ఉన్నాం, సాధించుకున్నామని చెప్పేసి ఈ కరూరు జిల్లాలో చెప్పి కోరుకుంటూ నాయకులు మాట్లాడవలసిన